నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవైతే మన గివేవే గిఫ్ట్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను, కానీ నా కోసం అని తీసుకున్నదే ఓపెన్ చేశాను కదా. ఇవన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసేసి ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా, అన్నీ మంచిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి నేను ఒకసారి చూసి మళ్ళీ పెట్టేసి స్టిక్కర్స్ అవి వేసేసి షిప్పింగ్ లేబుల్ అయితే ఈ బాక్సుల మీద అంటించేసి పోస్ట్ ఆఫీస్కి అయితే తీసుకెళ్ళి కొరియర్ చేద్దాం అనుకున్నానండి. నిన్నైతే 17th ఆగస్టు నేను వీటన్నింటిని తీసుకొని పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాను. నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసరికి 2 o'clock అయింది. 3 వరకు ఉంటుందన్నమాట పోస్ట్ ఆఫీసు. ఇంకా 2 o'clock వెళ్తే అయిపోతుందిలే, నేను కొరియర్కి చేసేసి పిల్లల కోసం స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు 2:30కి అన్న ఉద్దేశంతో అయితే నేను వెళ్ళాను. లాస్ట్ టైం కూడా డిటీడీసీలో కొన్ని కొరియర్ చేశాను కదా, అలా వెళ్ళనివి పోస్టల్లో చేశాను కదా, అప్పుడు కూడా ఇలాగే 2 o'clock వెళితే వెంటనే అయిపోయింది. ఇంకా నేను పిల్లల కోసం స్కూల్కి వెళ్ళిపోయాను. ఈ టైం అయితే బెస్ట్లే అని చెప్పేసి అట్లా తీసుకొని వెళ్ళానమాట. వెళ్తే అక్కడ ఫుల్ పెద్ద క్యూ అయితే ఉందండి. అసలుకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డోర్ వరకు క్యూ ఉంది. నాకు వెళ్తే చూడు, ఇంకా నేను 2:30కి స్కూల్కి వెళ్ళినట్టే అనిపించింది అనమాట. ఇంకా క్యూని చూడంగానే కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆ క్యూ కూడా అయిపోయేది ఒక హాఫ్ అన్ అవర్లో ఫాస్ట్గానే. కానీ సర్వర్ డౌన్, ప్లీజ్ కోఆపరేట్ అని రాసింది అక్కడ. అంతలోపే ఇంకో బాంబు పేల్చింది ఆవిడ. మీ ప్యాకేజ్ ఇలా ఉండకూడదు, ఓన్లీ షిప్పింగ్ లేబుల్ మీద లెటర్సే కనిపించాలి, ఆ బాక్స్ మీద లెటర్స్ కనిపించకూడదు, మళ్ళీ నీట్గా ప్యాక్ చేసుకురండి అని చెప్పింది. ఇంకా మళ్ళీ నీట్గా ప్యాక్ చేసుకొని మేమైతే మళ్ళీ ఇవాళైతే కొరియర్ చేయడానికైతే తీసుకెళ్ళామన్నమాట. ఇవాళ చూస్తే ఇంకా దారుణం, పెద్ద క్యూ. ఇంకా పోస్ట్ ఆఫీస్ మొత్తం జనాలు ఉన్నారు. ఫైనల్గా క్యూలో 1 గంట సేపు అయితే నుంచుని ఎట్టకేలకి అన్ని బాక్సులు కొరియర్ అయితే చేసేసానండి. లాస్ట్ టైం లాగా ఎవరికి వాళ్ళకి లేబుల్ అయితే ఇవ్వలేదండి, ఇలా పేపర్ ఇచ్చారు. మా హస్బెండ్ని కనుక్కొని ట్రాకింగ్ ఐడి ఎక్కడ ఉంటుంది ఏంటి కనుక్కొని వీటిలో ఏది ట్రాకింగ్ ఐడియో తెలుసుకొని మీకైతే వాట్సాప్లో పంపించేస్తానండి.